क्या हुआ? कुछ गलत कर दिया क्या मैंने? कुछ गलत कर दिया क्या मैंने? हाँ? बाकी दूसरे 4-5 लोगों कह रहे, ये लोग आगे चले गए, स्टैंड उठा लीजिए, चलिए। ओके, बाय बाय. ఓకే గైస్, మనమైతే డ్యూ మానస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నాం. సో చూడొచ్చు, ఇదే అనమాట డ్యూ మానస్ట్రీ. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం మనం. ఇంకా లెట్స్ గో. అబ్బా, ವಾಟ್ ಎ ಪ್ಲೇಸ್ ಗೈಸ್. ಮಗ, ಹೆಲ್ಮೆಟ್ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊ ಫಸ್ಟು. ಹೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿರಬೇಕು. లెట్స్ గో గైస్, లెట్స్ గో. పైన చూడండి. అబ్బా, क्या हो गया? पंचर है? ఓకే. కొండంతా చూడండి గైస్, చాలా బాగా నచ్చింది గైస్ నాకు డ్యూ మానస్ట్రీ అయితే. సూపర్ అసలు. ఎక్సలెంట్. మమ్మీ ఉంది కదా, ఇంకా భద్రపరిచినారు దాన్ని. పళ్ళు, దాని తర్వాత ఎంటుకలు ఇంకా అట్లే ఉన్నాయి. సూపర్ కదా, వేరే లెవెల్. ఓ. ఓకే, లెట్స్ గో. ఇక ఫుల్ కింద దిగాలన్నమాట. ఎంత ఏరియా చూడండి గైస్ ఎలా ఉందో. అబ్బా, వేరే లెవెల్ ఏరియా. కొండ చూడండి, మంచు కొండలు, దాని మీద సూర్యకిరణాలు పడే లోపల మెరుస్తున్నాయి అట్లే. ఇక్కడంతా సిగ్నల్ ఉంది అబ్బా, మొబైల్ సిగ్నల్. నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను. ఎయిర్టెల్ అయితే వేరే లెవెల్ సిగ్నల్ ఇక్కడంతా. వేరే లెవెల్ సిగ్నల్ ఎయిర్టెల్ జియో సూపర్. నేను జియో వాడట్లేదు, ఎయిర్టెల్ అయితే వాడుతున్నాను. ఎక్సలెంట్ సిగ్నల్ ఎయిర్టెల్ ఇక్కడ. పెట్రోల్ అయితే ఉంది బాగానే. మీకు లాక్ చేయలేదు, లాక్లో చూపించలేదు, కానీ పెట్రోల్ ఒక చోట పట్టాము మేము. అబ్బా, వచ్చేటప్పుడు వర్షం పడింది గైస్. మరి పోయేటప్పుడు లేదు, కానీ వచ్చేటప్పుడు అయితే వర్షం పడింది. ఈషా, నేను మాట్లాడేసాను ఆల్రెడీ వీళ్ళతో, ఆర్గనైజర్తో. ఈ బైక్ నాకు వద్దు, నాకు బైక్ మార్చండి అని చెప్పేసాను అనమాట. కష్టం గైస్ ఈ బైక్ తీసుకొని పోవాలంటే. ఇక యాక్చువల్గా చంద్రతాల్ లేక్ ఉంది కదా, చంద్రతాల్ లేక్ నుంచి మనాలికి ఫుల్ ఆఫ్ రోడ్ అది. సో అక్కడ ఈ బైక్లో పోవాలంటే కష్టం. మనాలికి లోపల మనకి జ్వరం వచ్చేస్తుంది పక్క. ఓ బురద బా స్కిడ్ అవుతుంది, పక్కాగా స్కిడ్ అవుతుంది, నో డౌట్. హుషార్ కను. టీటీ పోతాను చూడు ముందర, అది కూడా మా టీటీనే అంటే మాతో పాటు వచ్చిన టీటీ అనమాట. దాంట్లో ఫుల్ బెంగళూరు వాళ్ళు ఉన్నారు. కొండలు చూడండి, ఇది ఎందుకో అది కొండల్లాగా, కొండలు అంటే రాక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఇది చూడండి మట్టి కొండలాగా ఉంది చూడడానికి.
ఓ కింద దిగుతున్నాం మనం. ఎక్కడో బాగా ఇబ్బంది అనిపించింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే వర్షం పడతా ఉండింది కాబట్టి ఎక్కడో బాగా ఇబ్బందిగా ఉంది నాకైతే. వర్షం అంటే నార్మల్ వర్షం పర్వాలేదు కదా, ఏ పక్క వర్షం ఎట్లా ఉంటుందంటే ఆ వర్షం చినుకులు జిల్లుగా ఉంటాయి. అది అట్లే ఫైబర్ మన గ్లాస్ ఉంది కదా, హెల్మెట్ వైజర్ ఉంది కదా, వైజర్ మీద పడింది అనుకో ఆ చినుకులు, ఆడ మొత్తం కనబడదు అసలు, ఆవిరిగా ఉంటుంది అక్కడంతా. నేనైతే కొంచెం కిందే వచ్చేసాను అనమాట, కిందకు బాగా రైడ్ చేసుకుంటా కిందకు వచ్చేసాను. ఓ ఓ ఓ కిందకు వచ్చేటప్పుడు కొంచెం త్వరగా వచ్చేసాను అనమాట. ఎక్కేటప్పుడు కొంచెం కష్టమైంది కానీ, ఎందుకంటే వర్షం పడతానింది. కిందకు వచ్చేటప్పుడు కొంచెం త్వరగా వచ్చేసాం. గ్యూ మానస్ట్రీలో వాళ్ళు మెయింటైన్ ఎలా చేస్తున్నారు, ఫండ్స్ వస్తున్నాయేమో మరి. అక్కడైతే ఫండ్స్ అండ్ దెన్ ఈ ఎంట్రన్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా, ఎంట్రన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఈ ఫండ్స్ అక్కడికి వస్తున్నాయేమో. ఎందుకంటే ఈ రోడ్లు కూడా సరిగ్గా ఇలా మన బీఆర్ఓ వాళ్ళు బార్డర్ రోడ్స్ వేసుకున్నారు కానీ, ఆ బార్డర్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు కనెక్టివిటీ ఉండే విధంగా వేసుకున్నారు కానీ, ఈ గ్యూ మాస్టర్కి అయితే రోడ్ వేయలేదు. వాళ్ళకి అవసరం ఉంది వేయడానికి కాబట్టి వాళ్ళు ఇలా. చూడండి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇది అనమాట. ఒక నిల్చోరు అందరూ. సో ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఒక లైన్ ఫామ్ చేసుకొని అందరూ వచ్చారు లేదా కౌంట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతారనమాట. బాగొచ్చా బయలుదేరేస్తారా ఏంది అందరూ? ಮಚ್ಚ ಹೋಗೋಣ, ಹೋಗ್ತಾ ಇದ್ರು ಎಲ್ಲರೂ. ಹೋಗು 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 ಹೋಗು. ఈ పక్కన లో చూడండి కదా ఎలా ఉందో, అబ్బా అమర్దా ఉందా. ఓహోహో భయంకరంగా ఉంది లో చూడండి. అమ్మా ఓ ఓ ఓ ఓ చట్టం చూడండి. వాటర్ నది ఏదో రివర్ అనుకుంటా. మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్తుంది రివర్, ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది వాటర్ అంతా ఎట్లా వస్తుంది. సో ఎండ అయితే బాగా వస్తూ ఉంది, ఎండ చూడండి ఎంత బాగుందో. అట్ ద సేమ్ టైం గాలి కూడా జిల్లు తగులుతుంది. ఇదేదో ఒక చిన్న ఊరు వచ్చిందనమాట. ఓ ఇదే ఊరు తెలియట్లేదు. హర్లింగా, హర్లింగ్ అంట ఊరి పేరు. సూర్యుడు చూడండి ఎట్ట కొడుతున్నాడు సూర్యకిరణాలతో, సూర్యదేవుడు. అమ్మ చూడండి రివరు. వా ఈ కొండ చూడండి కొంచెం ఎందుకో బ్లాక్ కలర్లో కొద్దిగా ఉన్నది కదా, అంటే బ్లాక్ సిల్వర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. మొత్తం శాండ్ అనమాట, ఈ కొండ మొత్తం శాండ్. ఇక చూడండి గైస్ రివర్
వావ్ ఎక్సలెంట్ కదా. ఈ కొండలంతా చూడండి, అబ్బా సూపర్గా ఉంది. ఈ రోడ్డు మధ్యలో శాండ్ ఉంది. ఆ శాండ్ మీద వెళ్ళామంటే స్కిడ్ అవుతా ఉంది, ఎందుకంటే శాండ్ గ్రిప్ ఉండదు కదా రోడ్డు మీద. సో కాబట్టి స్కిడ్ అయిపోతా ఉంది వెహికల్. ఈ రోడ్డు మధ్యలో శాండ్ కనబడుతుందా మీకు? సో చూడండి, వెళ్తాను చూడండి రోడ్డు మధ్యలో. అది ఆ శాండ్ వల్ల గ్రిప్ అవుతుంది అనమాట, స్కిడ్ అవుతుంది బండి బాగా. అందుకోసం సైడ్లో మధ్యలో వెళ్ళకూడదు, సైడ్లో వెళ్ళాలి. వావ్ ఏం కొండలు గైస్, సూపర్. ఈ కొండలు చూడండి గైస్, ఇది మొత్తం శాండ్, బ్లాక్ శాండ్ కొండలు లాగా చూడండి, మొత్తం అట్లా చూడండి కదా, బ్లాక్ శాండ్ అనమాట. ఎదురుగా సూర్యుడు పిచ్చెక్కిస్తున్నాడు సూర్యకిరణాలతో. ఎండ ఉంటే ఎండ లేదండి, ఎండ ఉంటే ఎండ ఉందంటాం, ఎండ లేకపోతే ఎండ లేదంటాం. ఏందో బాయడ డిఫరెంట్ అయిన సిచ్యువేషన్, అన్ప్రెడిక్టబుల్ వెదర్ కండిషన్స్. ఓ పక్క బాగా జిల్లు గాలి తోలుతూ ఉంటుంది, ఇంకో పక్క వర్షం పడుతూ ఉంటుంది, ఇంకో పక్క ఈ విధంగా ఎండ కాస్తూ ఉంటుంది. అబ్బా ఓ అమ్మ, కొండలు చూడండి. అబ్బా ఓ కింద ఏదో ఊరుంది, సుమ్రా అంట ఊరి పేరు. ఆ ఊరుందిగా అదే సుమ్రా అంట. ఇక్కడ నీళ్ళే లేదు. ఓ అబ్బా, ఏం ప్లాట్యూస్ అబ్బా, మౌంటైన్స్. అమ్మా చూడండి, స్టోన్స్ అయితే ఫాల్ అయి ఉంటాయి. అబ్బా ఈ ఒక్క కొండ చూడండి ఎటుందో. వావ్ 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 వావ్. మళ్ళీ ఎండ వచ్చిందబ్బా, సూర్యుడు సూర్యారావు. కింద చూడండి స్టోన్స్ పడి ఉంటాయి, పైనుంచి స్టోన్స్ అయితే ఫాల్ అయి ఉంటాయి. షూటింగ్ స్టోన్స్ అంటారు ఈ పక్క ఏరియాలో. ఇక్కడ కూడా బీర్ బాటిల్ తాగేసి పడేసిపోయినారు అబ్బా. చ ఓ ఏం మౌంటైన్స్ బాబోయ్. నేనైతే ఇంకా దిగుతానే ఉన్నాను కదా అబ్బా. అప్పుడు ఎంత పైన కొండెక్కుంటాను చూడండి, ఇంకా దిగుతానే ఉన్నాను. అక్కడ చూసారా బుద్ధ కమరుతుందా, చూడండి ఎంత బాగుంది చూడండి బుద్ధ ఆడ.
ఓకే, ఇక్కడ కొంచెం బాగా కిందిగాను చలిగా ఉంది. ఆ పైన చూడండి, స్నోకాప్ మౌంటైన్స్. స్కూలా? స్కూలే అబ్బా. కరాటే గిరాటే అంతా వాళ్ళు చూడండి, యూనిఫామ్. స్కూల్ ఇది అబ్బా. ఇటువంటి ఏరియాలో కూడా స్కూళ్ళు హాస్టల్ ఉన్నాయి కదా అబ్బా. అయ్యో, చాలా కిందకైతే వచ్చేస్తాం గైస్ మనం. ఏదో బీఆర్ఓ వాళ్ళ ఆఫీస్ లాగా ఉంది చూడడానికి. ఎంత కిందకు వచ్చాను చూడండి. ఇక్కడంతా సిగ్నల్ వస్తున్నాయి, కుక్కలు చూడండి. ఇక్కడంతా సిగ్నల్ ఉంది, టవర్లు అన్నీ ఫుల్ ఫెసిలిటీ. స్పిటి వ్యాలీ ఫుల్ టెక్నాలజీ వైజ్ కానీ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ సూపర్ ఇక్కడ. సో మనమైతే టాబోకి వచ్చాం అనమాట. చూడండి బోర్డు, వెల్కమ్ టు టాబో. టాబో, వెల్కమ్ టు టాబో. మన స్టే ఇక్కడ కాదు, మన స్టే కాజాలో. అది మొత్తం టాబో ఊరు బాబు. కనీసం కాకుండా టీ కన్నా ఆపండి రా బాబు. ఎక్కడ టీ బ్రేక్ కూడా అంటారు. ఒక టీ బ్రేక్ ఇస్తే బాగుంటుంది. నిద్రొచ్చేలాగుంది. టీ తాగామంటే మొత్తం పోతుంది. ఈ ఇన్నోవా ఒకటి దారికి అడ్డంగా. క్రాస్ చేద్దాం అంతే, సింపుల్. ఏం ఆపేశారు ఇక్కడ? అబ్బా. ఓకే గైస్, మనమైతే అదేంటది టాబో నుంచి అయితే బయలుదేరేసాం. ప్రస్తుతానికైతే మనం టాబోలో లేము, బయలుదేరేసాం అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టేకి ఎట్లేదైనా ఒక 1.5 hours to 2 hours అయితే పట్టచ్చు. రోడ్ బాగుండదంట అందుకోసం. సో యా, కాజాకైతే 1.5 hour అయితే 1.5 hour 2 hours అయితే అవుతుందంట కాజా వెళ్ళడానికి. సో లెట్స్ సీ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతాం అనేసి. హెల్మెట్ కింద పడిపోయింది గస్, గోపురంతో పాటు కింద పడిపోయింది అక్కడ. అప్నా ఆప్ని గిరిగయ్యా అంటాడు, అంటే అదే పడిపోయింది. రెపటి పోతుంది అది పిచ్చి కాకపోతే. అయ్యో, తోసేసి ఒకడు అప్నా ఆప్ గిరిగయ్యా అంటున్నాడు. ఇదేం సార్, ఎలుక ఏదో పరిగెత్తా ఉంది. ఈ బండి ఒకటి పికప్ లేదు అమ్మ వాడు. అతో చూడట్టుందో కొండలో బాబాయ్. స్ట్రైట్ రోడ్, ఎదురుగా ఏమో పంచుకుంటలు. లెఫ్ట్ సైడ్లో ఏమో చూడండి, లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్, రైట్ సైడ్లో డిఫరెంట్ మౌంటైన్స్. చూడండి, లెఫ్ట్ సైడ్లో ఒకలాగా ఉంది ఆ మౌంటైన్స్, స్ట్రైట్ వచ్చి మంచుకొండల, రైట్లో చూడండి వేరే రకమైన మౌంటైన్స్. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ హిమాలయస్.
ఆపారు మళ్ళీ. ఏరియా అయితే సూపర్గా ఉందబ్బా. జిల్లుగా ఉంది గాలి. మా నీడిల్ పార్క్, నీడిల్ మౌంటైన్ అనుకుంటా ఇది. ఇదే కరెక్ట్, ఇదే నీడిల్ మౌంటైన్. చూసారా, ఇదే అనమాట నీడిల్ మౌంటైన్. వావ్, సూపర్గా చూడండి. దీన్ని నీడిల్ మౌంటైన్ అంటారు. వా వా వా, ఓహో ఎంత బాగుంది చూడండి నీడిల్ మౌంటైన్. నీడిల్ రాక్స్, నీడిల్ మౌంటైన్ ఏదో అంటారు. నాకు తెలిసి నీడిల్ రాక్స్ అనుకుంటా. ఓ ఓ ఎంత డౌన్ చూడండి గైస్, అబ్బా. సో మనకి కాజా అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంది, ఎక్కువ ఏం లేదు. సో 10 కిలోమీటర్స్ ఎట్లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈజీగా. హాఫ్ అన్ అవర్ కాకపోయినా కనీసం 20-25 మినిట్స్ అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ చూస్తున్నారు కదా ఎట్లుందో, కర్వ్స్ రోడ్ అనమాట. స్ట్రైట్ రోడ్ ఉన్నా ప్రాబ్లం లేదు, కర్వ్స్ రోడ్ వల్ల మనకి ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. ఆల్మోస్ట్ సన్ డౌన్ అయితే అయిపోయింది, సూర్యాస్తం అయితే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. ఇంకొక ఫుల్గా సూర్యాస్తం అయిపోయే లోపల, చీకటి పడిపోయే లోపల మేము, నాకు తెలిసి మా స్టే అయితే చేరిపోతాం అనుకుంటా. ఇవంతా మట్టి కొండలు గైస్, ఇవన్నీ మట్టి కొండలు. అక్కడ ఒక టెలిఫోన్ ఇది ఉంది చూడండి, టవర్. ఇక్కడంతా టవర్లు ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదు. ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఈ 3 సిగ్నల్ వస్తున్నాయి. ఏమంటే కాజా 10 కిలోమీటర్స్. ఓకే గైస్, సో ఫైనల్గా నేనైతే కాజా అయితే చేరిపోయాను అనమాట. ఇదే ఎంట్రన్స్ ఆఫ్ ద కాజా. సూపర్గా చూడండి ఇది హోటల్. కాజా ఎంట్రన్స్ అయితే ఉన్నాం. మా రూమ్ కూడా ఎంట్రన్స్లోనే ఉంది, పెద్ద దూరం ఏం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటరే. బాగా చలిగా ఉంది గైస్, యప్ప. గాలి బీభత్సం చల్లుతుంది. చలి అంటే అంత చలిగా ఉంది ఆడ, యప్ప. త్వరగా రూమ్కి వెళ్ళిపోవాలి బాబోయ్. చూడండి ఎట్టుందో, కొండ మీద ఉంది ఇది కాజా అనేది. ఇదొక పెద్ద ఊరు కాదు, చిన్న ఊరు కాదు, ఒక మీడియం సైజ్ ఊరు అనమాట. రోడ్లు మొత్తం ఆఫ్ రోడ్ ఊరు లోపల కూడా. యప్ప, ఎంత చలిగా ఉందంటే నోట్లో నుంచి పొగొస్తుంది. ఓ మై గాడ్. ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందంట, పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. చీర పడిపోయింది కదా బాగా. అమేజింగ్. ఏడా అబ్బో, భయంకరం చలిగా ఉంది గైస్. అమ్మా,
కాజా 0 కిలోమీటర్స్. ఇదే అనమాట కాజా. అబ్బా ఊర్లో చేయకుండా చూడండి, ఊరు పక్కనే మంచు పర్వతాలు చూడండి. అమ్మా ఇక్కడ చూడండి వాలీబాల్ ఆడుతున్నారు. వాలీబాలా ఫుట్బాల్. ఓకే, నేనేదో కొద్దిగా లోపలికైతే వచ్చాను. లోపలికి రావడం వల్ల మేము కరెక్ట్ అయిన దారిలో వెళ్తున్నామా లేదైతే మాకు అర్థం కావట్లేదు. సో మనం ఆల్మోస్ట్ మా రూమ్ అయితే హోటల్ అనమాట. హోటల్ అయితే చేరిపోయినామని అనుకుంటూ ఉన్నాను. ఇదేనా? ఇదే 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 హోటల్. ఇది చూడండి, డేకిట్ దోంగ్ఖాంగ్ హోటల్ కాజా. రూమ్, ఫుడ్, పార్కింగ్ అవైలబుల్ హియర్. ఓకే, అయిపోయింది. ఇవ్వచ్చు మొత్తానికైతే కాజా అయితే రీచ్ అయిపోయినాం గైస్. సో మేమైతే కాజాలో అయితే స్టే అయితే రీచ్ అయిపోయాం. సో కాబట్టి నేనైతే ఈ వ్లాగ్ ఎంజాయ్ అనుకుంటాను ఇక్కడే. సో మీరు ఈ వ్లాగ్ని ఇక్కడ దాకా చూస్తుంటే ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోతో చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసుకోండి. చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని రేపటి వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలీ సైనింగ్ ఫ్రమ్ మౌలీ ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.